నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ కుమార్ కార్మంచి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. నమస్తే సార్. హలో అండి. సార్ క్యాన్సర్ గురించి మనం అవగాహన తెచ్చుకోవాలి అంటే చాలామంది ఇంట్లోనే ఉండి ఇంటి వైద్యాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. హోమ్ రెమెడీస్ ఎంతవరకు క్యాన్సర్‌ని క్యూర్ చేస్తాయంటారు? ఇది ఒకటి ఎప్పటినుంచో నడుస్తున్న టాపిక్. కంట్రోవర్షియల్ టాపిక్ అనుకోండి. సో, తరతరాల నుంచి ఎంత మెడిసిన్ అడ్వాన్స్ అయితున్నా కానీ, ఇంకా కొంతమందికి ఇంకా సెంటిమెంట్స్ ఉంటాయి. ఇది చేస్తే తగ్గొచ్చు, అది చేస్తే తగ్గొచ్చు. లేతే ఫ్రెండ్స్ చెప్పారు, చుట్టాలు చెప్పారు, లేతే వాళ్ళకెవరికో తగ్గిందని చెప్పేసి విన్నాం కాబట్టి మనం ట్రై చేయాలి. ఇలాంటివి ఇప్పటికి కూడా చూస్తూనే ఉంటాం. బట్ 99% అవన్నీ జరిగే పనులు కావు. అండ్ మేము చూస్తే వీళ్ళందరూ చివరికి మళ్ళీ స్టేజ్‌లు పెంచుకొని, మళ్ళీ హాస్పిటల్‌కొచ్చి ట్రీట్‌మెంట్ దగ్గరకొచ్చే వాళ్ళే ఉంటారు. మీకేమైనా కేసెస్ ఈ మధ్య కాలంలో ఇలా ఇంకా ఇంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వచ్చినప్పటికి కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి హోమ్ రెమెడీస్‌తో క్యూర్ అయిపోతుంది అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవరైనా అయ్యో! ఉన్నారా? మాకు చాలా తగులుతాయండి ఇలాంటివి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ క్యాన్సర్ అని ఎవరైనా చెప్పినా, లేతే మేము డిటెక్ట్ చేసినా గానీ, హ్మ్. ట్రీట్‌మెంట్ గురించి చెప్పగానే వాళ్ళు మళ్ళీ సడెన్‌గా కనపడకుండా మాయమవుతారు. 1 హ్మ్. వీక్ అట్లా ఎళ్లి సడెన్‌గా మేము చెట్ల మందు తీసుకుంటున్నాము. హ్మ్. ఆయుర్వేద తీసుకుంటున్నాము, హ్మ్. హోమియోపతి తీసుకుంటున్నాము, లేతే మూలికా వైద్యం తీసుకుంటున్నాము. లేదు అంటే ఇక్కడ వేరే ఏదో 4, 5 రకాల ఆకులు చెప్పారు. ఇంట్లోనే వాటి కషాయం తీసుకుంటాము. హ్మ్. వీటితో తగ్గిపోతాయా అనుకుంటూ చాలా అడుగుతారు. అయితే ఆయుర్వేద కానీ లేదు అంటే హోమ్ రెమెడీస్ ద్వారా క్యాన్సర్ తగ్గే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి సార్? నేనైతే చూడలేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు దాని నుంచయితే సైంటిఫిక్ డాటా అయితే ఏది క్లియర్‌గా లేదు. ఇది ఇస్తే హ్మ్. 100% తగ్గుతుందని జెప్పేసి. అండ్ మన అలోపతిలో అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్‌గా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. తగ్గినవున్నాయి. వాళ్ళ ఫాలో అప్స్ ఉన్నాయి. అన్నీ ప్రాపర్‌గా సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంది. బట్ నాన్ అలోపతిక్ మెడిసిన్స్‌లో ఒక సిస్టమాటిక్‌గా ఇది చేశారు. ఇది క్లియర్‌గా తగ్గింది అని ఎక్కడ ప్రూవ్ అయినవైతే లేదు. ఓకే. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో మేము చూసిందేంటంటే వాళ్ళింకా అగ్రవేట్ అయిపోతుంది. అంటే ఒక స్టేజ్ ఉంది. సెకండ్ స్టేజ్‌లో వచ్చారు. వాళ్ళకి చెప్పామనుకోండి. వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకోకుండా వేరేవి తీసుకుంటే ఇంకా ఫాస్ట్‌గా పెరిగిన ఛాన్సెస్ కూడా మేము చాలా చూసాం. ఓకే. ఎగ్జాంపుల్ ఒకసారి నేను ఇక్కడ మన గుల్బర్గాలో ఉన్నప్పుడు చూస్తుండే ఒక ఊరు నుంచి వచ్చారు. ఒక చిన్న గడ్డలాగా ఫార్మ్ అయింది బుగ్గ హ్మ్. దగ్గర. చాలా చిన్న సర్జరీ చేసేస్తే అయిపోతది వాళ్ళకి. చెప్పాం. మళ్ళీ వాళ్ళు ఎళ్లారు. ఏదో ఇంటి పక్కనోళ్ళు చెప్పారని చెప్పేసి హెర్బల్ మెడిసిన్ ఏదో తీసుకున్నారు. హ్మ్. నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి ఇదంతా తినేసుంది. ఇంత పెద్ద పుండు ఫార్మ్ అయిపోయింది. ఓహ్! ఆ స్టేజ్‌కి మేము సర్జరీ గూడా చేయలేము వాళ్ళకి. అండ్ పోనీ కీమో గాని, రేడియేషన్ గాని ఇద్దాము అంటే ఓకే అన్నారు. మళ్ళీ ఎళ్లారు. మళ్ళీ నెల దాకా కనిపించలేదు. నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి ఆల్‌మోస్ట్ కన్ను దాకా తినేసింది. సో, ఇవి ఎంత ఫాస్ట్‌గా పెరుగుతాయంటే వాటికి కొన్ని కొన్ని సార్లు ఎలా అంటే ఒక బ్రేకౌట్ లాగా అయితాయి. కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడినప్పుడు. లైక్ ఇట్లాంటి హెర్బల్ గాని ఏమన్నా చాలా ఫాస్ట్‌గా పెరుగుతూ వచ్చేస్తున్నాయి. సో, ఏది ప్రూవ్ కానిది ఏదో అంటే వాళ్ళెలా అంటే రాళ్ళేసినట్టుగా వాడతారు. ఇది చేస్తే పని చేయొచ్చు, అది చేస్తే పని చేయొచ్చు. వాళ్ళకి పని చేసింది కాబట్టి వీళ్ళకి పని చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఇంతవరకు ఏది ప్రూవ్ కాలేదు. వేటితో తగ్గట్లేదు. హ్మ్. అండ్ నేను చూసిన కేస్‌లో ఇంకా రెసిస్టెంట్ తయారైతున్నాయి. తర్వాత ఈ మన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా గాని అది ఇంకా చాలా కష్టమవుతుంది. వీటికి గూడా రెసిస్టెంట్ తయారైపోతే అది ఇంకా చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అయితాయి. అలానే ఇంకొకసారి చూసాం చిన్న పిల్లకి ఉండే ఒక సర్జరీ అయినాక మళ్ళీ గడ్డ పెరిగిపోతుందన్నమాట. హ్మ్. అంటే ఏంటి క్యాన్సర్ వచ్చి వచ్చి ఆపరేషన్ చేసిన ఆపరేషన్ చేసిన మళ్ళీ 1 మంత్ తర్వాత లోపల గూడా పెరుగుతుంది. అంటే అగ్రెసివ్ టైప్ ఉందన్నమాట అది. ఓకే. సో, వాళ్ళకి ఇమ్మీడియేట్ కీమో గాని ఏమైనా స్టార్ట్ చేయాల్సుండే. బట్ ఏమైపోయింది ఇంకెవరో చెప్పారని చెప్పేసి దే స్టార్టెడ్ సమ్ అదర్ మెడిసిన్స్. నాన్ అలోపతిక్ మెడిసిన్స్. హ్మ్. అండ్ చుట్టుపక్కల వాపు స్టార్ట్ అయిపోయింది. బ్రెయిన్ పైకొచ్చేస్తుంది. సో, వితిన్ 1 మంత్ పేషెంట్ ఎక్స్‌పైర్డ్. సో, ఇలాంటి చాలా సందర్భాలు జరుగుతుంటాయి. సడెన్‌గా వాళ్ళు ఎర్లీ స్టేజ్ నుంచి స్టేజ్ 4 దాకెళ్ళిపోయి, ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగి, అప్పుడు ఖర్చు పెంచుకోవటం తప్ప, నేనైతే 100% క్యూర్ అయినవి ఎక్కడ ఏమో 1, 2 ఇన్‌స్టాన్సెస్‌లో తగ్గినట్టు చెప్తుంటారు గానీ, బట్ డైరెక్ట్ ప్రూవ్ అయితే మాకు కనపడలేదు. అండ్ ఎక్కువ శాతం ఎలా అవుతుంది అంటే, ఈ ట్రీట్మెంట్‌లు తీసుకున్న తర్వాత కొంతమంది మళ్ళీ వాటిని కంటిన్యూ చేస్తుంటారు. మళ్ళీ కనపడకపోవటము. సో, వాళ్ళేమనుకుంటారు ఇది తీసుకుంటున్నాం కాబట్టి రావట్లేదనుకుంటారు. ఇలాంటి అంశాలు కూడా మేము చాలానే వింటుంటాము. ఒక్కటేం చెప్తానంటే ఒకసారి క్యాన్సరొచ్చినాక దాన్ని ఈ చెట్లు మందులు గానీ, మూలికలు గానీ ఇవేవి క్లియర్ చేయలేవు దాన్ని. హ్మ్. ఏమన్నా మీకు ఇనీషియల్‌లో ఒక సప్రెస్ చేసినట్టు అనిపిచ్చొచ్చు. కొంచెం వాపు తగ్గినట్టు చుట్టుపక్కల ఎప్పుడు గడ్డ చుట్టుపక్కల వాపులు ఇవన్నీ రావచ్చు. అయి తగ్గంగాల్నే వీళ్ళు సైజ్ తగ్గిపోయిందనుకుంటారు. ఓకే. సో, అది యాక్చువల్లీ దాని చుట్టుపక్కల ఉన్న రియాక్షన్స్ తగ్గుతాయి. ఆ మెయిన్ క్యాన్సర్ అలానే పెరుగుతూ వస్తుంది.
ఓకే. సో దీనివల్ల వాళ్ళకేంటంటే ఆ గోల్డెన్ టైమ్ పీరియడ్ మిస్ అయితారు. హ్మ్. అండ్ తక్కువ ఖర్చులో ఎర్లీ స్టేజ్‌లో చేసుకునే ట్రీట్మెంట్ మిస్ అయిపోయి చాలా పెద్ద ఖర్చు స్టేజ్‌కొచ్చి హాస్పిటల్‌లో పడతారు. ఓకే. సో దీంతో చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు వాళ్ళు. అందుకని ఏదైనా వస్తే ఫస్ట్ దాన్ని సిస్టమాటిక్‌గా స్టేజింగ్ చేపించుకొని ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందా లేదా డాక్టర్‌తో డిసైడ్ చేసుకొని తగ్గడానికి ఏమేం కావాలో అది మొత్తం స్ట్రెచ్ మొత్తం చేసుకోవాలి. వీళ్ళేం చేస్తారు కొంతమందికి సర్జరీ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి సర్జరీ చెప్తాం. హ్మ్. సర్జరీలో కీమో తర్వాత రేడియేషన్ ఇవి చేసుకుంటే కంప్లీట్. వీళ్ళేంటి సర్జరీ అయిపోగానే కీమో అంటే భయం అని చెప్పి వెళ్ళిపోతారు. హ్మ్. సో మీకు సర్జరీ చేసింది వేస్ట్ అయితది. వితిన్ 1 ఇయర్ మళ్ళీ ఇంకా అగ్రెసివ్‌గా పెరుగుతూ వచ్చేస్తది. ఓకే. సో ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా కంప్లీట్‌గా తీసుకోవాలి. సో దీనికి అది ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, నమ్మకం ఇష్యూస్ కావచ్చు, లేతే ఇంకెవరైనా చెప్పారని డీవియేట్ అవ్వచ్చు. వీటి వల్ల ఏమైతుందంటే జనాలు పాపం వాళ్ళ ఇగ్నోరెన్స్‌లో ఉంటారు. ఎవరైతే చెప్తే అది తగ్గుతుందేమో అన్న ఆశతో వెళ్తారు గానీ వాళ్ళకి ఇవంతా తెలీదు కదా! సో దానివల్ల ఏంటంటే మిస్‌గైడెన్స్ చాలా ఎక్కువైతుంది. ఎందుకని ఎక్కువ మందిని 100 డౌట్‌లు అడగకుండా ఒక నమ్మకమైన డాక్టర్ దగ్గరికెళ్ళాలి. కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది సేఫ్‌గా ఉన్నారు. ఇప్పటికి కూడా మాకు 20 ఏళ్ల తర్వాత కూడా వచ్చి చెక్ చేసుకుంటున్న వాళ్ళున్నారు. క్లియరెన్స్ అయ్యి ఇప్పటికి కూడా వాళ్ళకి మళ్ళీ రిఫరెన్స్ రాలేదు. సో బెటర్ ఇలాంటివి అవాయిడ్ చేసి సిస్టమిక్ ఎవిడెన్స్ ఉన్నవి ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకవేళ రికరెన్స్ వచ్చినా ఏం చేయాలో క్లారిటీ ఉంటుందన్నమాట. అయితే పసుపుతో క్యాన్సర్ అనేది తగ్గిపోతుంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత పసుపు తీసుకుంటే తగ్గిపోతుంది. చాలా వరకు నేను చదివాను. పసుపులో క్యాన్సర్‌ని తగ్గించే గుణాలుంటాయి. క్యాన్సర్‌ని రెసిస్ట్ చేసే గుణాలుంటాయి. ఇది నిజమే అంటారా? ఒకవేళ క్యాన్సర్ వస్తే పసుపుతో తగ్గిపోతుందా? సో పసుపు మీద చాలా రీసెర్చ్ కూడా జరిగింది. ఈవెన్ అలోపతిక్ సైడ్ నుంచి కానీ, ఫార్మా సైడ్ నుంచి కానీ, మనకి ఇప్పుడు రకరకాల నానో కర్క్యూమిన్ అని చెప్పేసి నానో పార్టికల్స్‌తో కూడా టాబ్లెట్స్ తయారు చేయడం జరిగింది. కాకపోతే ఒక ఇష్యూ ఏంటి అంటే ఈ వీళ్ళేవైతే ఇవన్నీ చెప్తారో ఇంగ్రీడియెంట్స్ లైక్ పసుపు గానీ, వేరే ఆకులు గానీ, ఇవన్నీ కూడా హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వాటిని సజెస్ట్ చేస్తారు. హెర్బల్ గానీ, ఏవన్నా గానీ. హ్మ్. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం క్లియర్ చేస్తాయి. అదే రకంగా క్యాన్సర్ సెల్స్‌ని కూడా క్లియర్ చేస్తాయనేది నమ్మకం. దీంట్లో ఇది నమ్మకమే కానీ ఇంతవరకు 100% ప్రూవ్ అయింది లేదు. కాకపోతే ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, మనకి క్యాన్సర్ రాకముందు గనుక ఇలాంటివి తీసుకొనుంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఒక మనిషి హెల్తీగా ఉన్నప్పుడు క్యాన్సర్ బాడీలో డెవలప్ కాకుండా ఆపొచ్చు. ఆ ఇష్యూలో చాలా హెల్ప్ చేస్తాయి. రెండోది ఏంటి అంటే ఎనీ కార్సినోజెన్స్ మన లైఫ్ స్టైల్‌లో చాలా రకాల ఫుడ్స్ తింటాము. హ్యాబిట్స్ ఉన్నాయి. స్మోకింగ్ గాని, లేకపోతే ఇంకా ఆల్కహాల్ ఇలా చాలా గుట్కా ఇలాంటివన్నీ వీటిలో రకరకాల కార్సినోజెన్స్ బాడీలో టాక్సిన్స్ లాగా వెళ్తాయి. వీటిని క్లియరెన్స్ చేయటానికి వాటి యొక్క ఎఫెక్ట్ తగ్గించడానికి కొంచెం యూజ్ అవ్వచ్చు. ఓకే. సో ప్రివెంటివ్ యాస్పెక్ట్‌లో బాగా యూజ్ అవుతాయి. అండ్ ట్రీట్మెంట్ టైమ్‌లో గూడా వీళ్ళకి రకరకాల బాడీలో చేంజెస్, రియాక్షన్స్ కానీ, రేడియేషన్ టైమ్‌లో రియాక్షన్స్ రావటం గానీ, లేకపోతే సర్జరీ తర్వాత హీలింగ్ ఎఫెక్ట్స్ కానీ, ఇలాంటి వాటికి ఫాస్ట్ అవ్వటం కోసం హెల్ప్ అవుతాయి. అండ్ ట్రీట్మెంట్ మొత్తం అయిన తర్వాత మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి ఇప్పుడు మేము గూడా ఇస్తామంటే ఇప్పుడు ఈ కర్క్యూమిన్‌కి సంబంధించి గానీ, సిరప్స్ గానీ, టాబ్లెట్స్ గానీ ఎందుకు ఇస్తాము అంటే వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఒకసారి కంప్లీట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత హ్మ్. వాళ్ళకి మన ఇమ్యూనిటీ టేక్ ఓవర్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా ఒకవేళ వచ్చినా వాటిని క్లియరెన్స్ చేసే శక్తి మన ఇమ్యూనిటీకి రావాలి. సో వాటికి హెల్ప్ చేయడానికి బూస్టింగ్ కింద వీటిని ఇవ్వచ్చు. అంతేగాని క్యాన్సర్‌కి క్యూర్ లాగా మాత్రం పనిచేయవు. ఓకే. క్యూర్ అవ్వవు. క్యూర్ అవ్వవు. వాటిని బూస్ట్ అంటే మనం ఇచ్చే మెడిసిన్స్‌కి బూస్టప్ కింద మాత్రం యెస్. వీటిని వాడుకోవచ్చు. సప్లిమెంట్స్ లాగా పనిచేస్తాయి. మన రికవరీకి బాగా హెల్ప్ అవుతాయి తప్ప యాస్ సచ్ అదొక డైరెక్ట్ మెడిసిన్ లాగా అయితే పనిచేయవు. అయితే B6, B12, B17 క్యాన్సర్‌కి సంబంధించి ఈ 3 జ్యూసులు బాగా వినిపిస్తూ ఉంటాయి. అసలు ఏంటి సార్ ఈ జ్యూసెస్ ఏంటి? ఈ జ్యూసెస్ కథేంటి? నిజంగా ఈ జ్యూసెస్‌తో తగ్గుతుందా? ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్‌కి ఒక్కొక్క ట్రెండ్ స్టార్ట్ అయినట్టు సడెన్‌గా ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వాటిల్లోనే ఇవి చాలా ఇప్పటివి కాదు. ఇవి ఫారెన్‌లో స్టార్ట్ అయినవి. B17 జ్యూసెస్ అని, హ్మ్. విటమిన్ సి జ్యూసెస్ అని చెప్పేసి, గెర్సన్ థెరపీ అని చెప్పేసి ఇలాంటివి చాలా కనిపెట్టారు. అంటే ఇవన్నీ ఎప్పుడొచ్చాయంటే క్యాన్సర్‌కి స్టాండర్డైజ్ ట్రీట్మెంట్ ఇంకా ఫార్ములేట్ కాకని టైంలలో ఎవరికి వాళ్ళు ట్రై చేసుకున్నవి. హ్మ్. బట్ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఎవరికీ తగ్గలేదు. అండ్ కొంతమంది ఇవి మిస్‌గైడ్ చేసి డబ్బులు చేసుకునే వాళ్ళు చాలా మందుంటారు. ఇప్పుడు ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టార్గెట్స్. హ్మ్. ఈ క్యాన్సర్ అనంగానే ప్రతి ఒక్కడు భయపడిపోతాడు. సో అర్జెంట్ తగ్గాలంటే ఏం చేయాలి? ఏం చేయాలని వెతుకుతాం. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఐడియా ఏంటంటే ఈజీ. హ్మ్. ఈజీగా ఏదైనా తొందరగా నమ్ముతాం. సో ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్. అవును. ఇప్పుడు ఒక సర్జరీ చేయాలి, ఒక రేడియేషన్ తీసుకోవాలంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్.
అండ్ ఖర్చుతో కూడుకున్న విషయం. ఇదేదో ఒక మ్యాజిక్ మెడిసిన్ వేసుకుంటే వెంటనే పోతుంది కదా. సో ఇలాంటి అపోహలు తొందరగా ఆశపడతారు జనాలు. అవును. సో దీన్ని నమ్మించడం జనాలకు చాలా ఈజీ. సో ఇలాంటి ప్రాసెస్‌లోనే రకరకాలు పుట్టుకొస్తున్నాయి. దాంట్లో భాగంగానే బి విటమిన్ గాని, బి17 అని గాని, అసలు బి17 అనే విటమినే లేదు. ఓకే. ఇవన్నీ ఒక ఫేక్ క్రియేషన్స్ అన్నమాట. స్టోరీ ఎక్కడో ఎవరికో ఒక జ్యూసెస్ అమ్మాలి, వాడికి ఏదో కెమికల్ కాంపోనెంట్స్ అమ్ముడు పోవాలంటే వాడు కథ స్టార్ట్ చేస్తాడు. ఓకే. B6, B12 అయితే ఉన్నాయి కదా. బి6, బి12 ఉన్నాయి. అందరూ రోజు తీసుకుంటున్నవి. అందరి బాడీలోకి రోజు ఉండేవే. మనం ఉండే ప్రతి పోషకాహారంలో ఉంటాయి. మనం తీసుకునే బి కాంపోస్ట్‌లో ఉంటాయి. అన్నిట్లో ఉండేవి. వాటి నుంచి నువ్వు కొత్తగా ఎక్స్‌ట్రా తీసుకున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బాడీలో స్టోర్ కావవి ఫస్ట్. హుహు. విటమిన్ బి, విటమిన్ సి ఇవి నా ఈ బాడీలో తీసుకున్నవన్నీ ఎక్స్‌ట్రా అయినవన్నీ యూరిన్ నుంచి వెళ్ళిపోతాయన్నమాట. ఓకే. ఒకవేళ ఎక్స్‌ట్రా తీసుకున్నా ఎక్స్‌ట్రా కూడా తీసుకున్నవన్నీ బాడీ వెళ్ళిపోతాయి. దాన్ని స్టోర్ గ్రాస్ప్ చేయదు. చేయదు. మీకు బాడీలో ఏ విటమిన్ గాని, డి విటమిన్ గాని ఇలాంటివి స్టోర్ అయితాయి తప్ప, ఈ బీసీ అనేవి ఫటాఫట్ వెళ్ళిపోతాయన్నమాట బాడీలోంచి. ఓకే. సో నీది ఎక్స్‌ట్రా రోజు అవసరానికి మించి ఏదైతే ఎక్స్‌ట్రా ఉందో అది క్లియరెన్స్ అయిపోతూ ఉంటుంది. సో నువ్వు ఎంత తీసుకున్నా దానివల్ల యూజ్ ఏమి ఉండదు. హ్మ్. హ్మ్. అండ్ ఈ విటమిన్స్ అనేవి మన మెటబాలిజంకి యూజ్ అవుతాయి తప్ప, ఇవి వెళ్ళేసి మన ఇమ్యూనిటీని ఏదో బూస్ట్ చేసేసి క్యాన్సర్ సెల్స్‌ని క్లియర్ చేసేవి ఆర్ ఇవే డైరెక్ట్‌గా క్యాన్సర్ సెల్స్‌లోకి వెళ్ళి క్లియర్ చేసి అలాంటివి జరిగే విషయం కాదు. ఓకే. సో ఇవన్నీ ఫేక్ అన్నమాట. చాలా మంది వీటి బారిన పడి డబ్బులు చాలా మంది ఇప్పుడు సర్జరీ ₹1,00,000 అంటే ఆలోచిస్తారు. అదే ఇలాంటి థెరపీ నెలకి 30,000 పెట్టాలి, సంవత్సరంతో ఆడమంటే 10,00,000 పెడతారు. హ్మ్. సో జనాల్ని ఎలా డిసైడ్ చేస్తారంటే ఈచ్ డోస్ 5,000 అనంగాల్నే తీసేసుకుంటారు. వాడు జీవితాంతం వాడమంటే ఎన్ని లక్షలు కడతారు? అది తగ్గదు. అంటే జీవితాంతం వాడాల్సి ఎందుకొస్తుంది? అంతే కదా. ఇప్పుడు నీకు ఇస్తే తగ్గితే నువ్వు మళ్ళీ మళ్ళీ డోసులు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇప్పుడు ఒక మనిషికి వాళ్ళు నాన్ అలోపతి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? ఎవ్రీ మంత్ రావాలి, ఈ టాబ్లెట్స్ తీసుకోవాలి. ఎవ్రీ మంత్ రావాలి, ఈ మెడిసిన్స్ వాడాలో లేకపోతే ఈ లేహ్యాలు వాడాలో చెప్తూనే ఉంటారు. సో అన్ని మంత్స్ వాడాల్సిన అవసరం ఏముంది? ఒక తగ్గిపోతుందంటే అక్కడ ఆగిపోవాలి కదా. సో ఇట్స్ లైక్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ లాగా యూ ఆర్ లూటింగ్ దెమ్. ఓకే. అంతే కదా. సో అవన్నీ చూసుకుంటే ఈ ఖర్చు కంటే 10 టైమ్స్ అయితది. ఓహ్! కానీ మనం అంతా ఆలోచించామన్నమాట. అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్‌మెంట్‌కి చాలా మంది భయపడేది ఈ మనీ విషయంలోనే. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ మనీ మామూలుగా యావరేజ్‌గా ఎంత అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్? ఒకవేళ స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే మనం చెప్పలేము. స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు మనకి యావరేజ్‌గా ఎంత అవ్వచ్చు? దీన్ని అలా చూసుకుంటే 0 దగ్గర నుంచి తీసుకొని 10, హ్మ్. 20 లక్షల దాకా కూడా పోయే ఛాన్స్ ఉంటది. డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే. మీకు డబ్బులు లేని వాళ్ళకి డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి. ఓహ్! ఆరోగ్యశ్రీ ఉంది మన దగ్గర. ఆయుష్మాన్ భారత్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. అండ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు హార్డ్‌లీ ఖర్చయ్యేది సంవత్సరానికి 5,000, 10,000. హ్మ్. అది మీరు వాడే స్మోకింగ్‌కి గానీ, ఆల్కహాల్‌కి గానీ ఒక నెల కూడా అయిపోతాయి. ఆఫ్ కోర్స్. అంత పెట్టుకుంటే నీకు కంప్లీట్ ట్రీట్మెంట్ ఫ్రీ వస్తాయి. ఏది ఫుల్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్స్ ఫ్రీ వస్తాయి ఇన్సూరెన్స్ నుంచి. సో ఇది ఈజీయా? లేకపోతే వచ్చేదాకా వెయిట్ చేసి తర్వాత ఇలాంటి మ్యాజిక్ ట్రీట్మెంట్లు ఎతుక్కుంటూ దానికి ఇల్లంతా ఖర్చు పెట్టుకోవటం ఈజీయా? ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఎక్కడికైనా షోరూమ్‌లోకెళ్తే హ్మ్. నువ్వు ఒకటి ₹1,00,000 అంటే కొనవు. ఏదైనా సిమిలర్ బెనిఫిట్ ఉంది నీకు 5,000 వస్తుందంటే ఇవి ఎన్ని సార్లని తీసుకుంటాం. కానీ మన హ్మ్. మైండ్ ఎంతసేపు 5,000 గురించి ఆలోచిస్తుంది కానీ ఇది 1,00,000 కంటే దాటితే ఎక్కువ తీసుకుంటామని ఆలోచించం మనం. హ్మ్. సో ఇది బిజినెస్ క్యాచింగ్ పాయింట్. సో అందుకని వాళ్ళెప్పుడు గూడా ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఎవ్రీ మంత్ రావాలి, ఎవ్రీ మంత్ తీసుకోవాలి. చిన్న చిన్న తక్కువలో అయిపోతే తక్కువలో అవుతుందంటున్నావు కానీ ఓవరాల్‌గా ఎంత అవుతుందో ఎప్పుడు చూపిచ్చరు వాళ్ళు. యెస్. ఇది ఒక సర్జరీ చేస్తే ఒక సర్జరీతో అయిపోతుంది ఇక్కడ. ఇంక హ్మ్. తర్వాత మళ్ళీ కంటిన్యూయేషన్ ఉండదు. హ్మ్. ఒక రేడియేషన్ ఇస్తే రేడియేషన్ మొత్తంగా ఒక ప్యాకేజ్ ఉంటది అయిపోతుంది. కీమో అంటే ఇన్ని సైకిల్స్ ఉంటే దానికి అయిపోతుంది. అక్కడ అలా కాదు వాళ్ళ జీవితాంతం ఎందుకు ఇవే కాదు ఈవెన్ వెరికోస్ వెయిన్స్ గానీ, హ్మ్. వేరే దీర్ఘకాలిక వ్యాధులు గానీ వాళ్ళంటారు సార్ అలోపతి మెడిసిన్స్ ఇస్తున్నారు అవి చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. ఒక్కొక్క టాబ్లెట్ 3,000, 5,000 పర్ మంత్ దాకా ఖర్చయితున్నాయి. మేము హోమియోపతికి వెళ్తాం అంటారు. అలోపతి, ఆయుర్వేదిక్ అని లేకపోతే హెర్బల్ ఏదో వెళ్తా అంటారు. అక్కడ మాకు ఈసీ‌కి అయితుంది. ఎంత అయితుందంటే ఎవ్రీ మంత్ 2,000, 3,000 కడుతూనే ఉంటాం. ఇలాగ 2 ఇయర్స్ నుంచి వాడుతూనే ఉంటాం. తగ్గిందంటారు గానీ తగ్గితే ఇంకెందుకు వాడతావు నువ్వు? యెస్. అంతే గదా. సో తగ్గితే ఆపేయాలి. అది వాడకపోతే మళ్ళొస్తది వాడికి. హ్మ్. సో ఇట్ ఈస్ ఓన్లీ కంట్రోలింగ్. హ్మ్. ఇట్ ఈస్ నాట్ క్యూరింగ్ ఇట్. ఓకే. సో ఈ విషయం వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ యాంగిల్‌లోకి రానియ్యరు. సో దానివల్ల ఏంటి దానికి ఎన్ని సంవత్సరాలు మేము వాడుతూనే ఉన్నాం. ఆయుర్వేదిక్ వాడుతున్నాము, హోమియోపతి వాడుతున్నాము, హెర్బల్ వాడుతున్నాము. మాకు తగ్గిపోయింది అసలు లేదంట. ఇంకెందుకు వాడుతున్నావు అనే క్వెషన్‌కి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అది కంప్రెస్ చేస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. క్యూర్ కావట్లేదు అక్కడ. ఓకే. అట్లా అని ఇవన్నీ ఏమీ చేయలేమని నేను చెప్పను.
డెఫినెట్లీ అదర్ మెడిసిన్స్ ఆయుర్వేద కానీ హెర్బల్లో కానీ హెర్బల్ ఐ డోంట్ నో, బట్ ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ దేర్ ఆర్ సమ్ గుడ్ కైండ్స్. సమ్ డిసీజెస్ దే వర్క్ వెల్, బట్ క్యాన్సర్ విషయంలోకి వస్తే మాత్రం నేను ఇంతవరకు క్యూర్ అయినది చూడలేదు. సో అండ్ ఇంకొకటి, ఒకవేళ ఏమన్నా అయితే వాళ్ళు ఎక్కడ పబ్లిష్ కూడా చేయట్లేదు. ఓకే. సో చేస్తేనే ఒక సిస్టమేటిక్ ఈ మెడిసిన్ నుంచి ఈ డోస్ తీసుకొని ఈ రోజు తీసుకుంటే ఇది పనిచేసింది అనేది వాళ్ళకి పనికి వస్తుంది, నెక్స్ట్ తరం వాళ్ళ నెక్స్ట్ డాక్టర్స్ కూడా పనికి వస్తుంది. అలా కాకుండా ఎవరికి వచ్చినట్టు ర్యాండమ్గా వేసుకుంటూ పోతుంటే నో బడీ నోస్, అండ్ సగం టైం ఎవరు జెన్యున్ ఉన్నారు ఎవరు జెన్యున్ లేరో కూడా తెలియదు. సో ప్రజలు ఎవరి దగ్గర పోవాలో కూడా అర్థం కాదు. ఈవెన్ ఇఫ్ దే డోంట్ వాంట్ అలోపతి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అలా చూసుకున్నా కానీ వాళ్ళ డిసీవింగ్ ఎక్కువ అవుతుంది. ఎస్. సో ఉంటే సిస్టమేటిక్గా చేసి స్టాండర్డైజ్ చేసి పబ్లిష్ చేస్తే అండ్ ఓకే, దాన్ని కూడా వాడచ్చు. బట్ అది లేకుండా ఇది లేకుండా చేస్తామని చెప్పటం వేరు, ప్రూవ్ చేయటం వేరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.